రైట్. ఒక్కసారి మరో వార్త కనుక చూస్తే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన వార్త చూసినాం. ఇక్కడ యుద్ధంలోకి అమెరికా, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు అంటూ ట్రంప్ ఇక ప్రస్తుతానికి హతమార్చం, ఇరాన్ లొంగిపోవాలి, ఇక ఆ దేశం వద్ద అణువాయుధం అనేదే ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం, టెహరాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తాను తిరిగి వెళుతున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు, ఇక డీగో కార్షెల్లో ఇప్పటికే అమెరికా B2 స్టైల్ బాంబర్లు అంటూ వార్త. అయితే పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలకు శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో ఒప్పందం కుదుర్చుకోలేదని కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు, ఈ విషయాన్ని నేను పదే చెబుతున్నాను, టెహరాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి ఇక సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయాలని శ్వేతసౌధం వర్గాలను ఆదేశించారు. సుప్రీం లీడర్గా చెప్పుకుంటున్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు, ఆయన్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం మాకు చాలా సులువు, కానీ అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారు, ఆయన మేము చంపం కనీసం ప్రస్తుతానికి అని మంగళవారం ఇక టెహరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇక మొసాద్ హెడ్ క్వార్టర్స్ను తాకిన ఇరాన్ క్షిపణి హైఫా రిఫైనరీ వద్ద ఆగని మంటలు, ఇజ్రాయెల్ చేతిలోకి బంకర్ బస్టర్ బాంబు, ఇరాన్పై దాడికి అమెరికా సహకారం, ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసివేత, చిక్కుకుపోయిన వేల మంది ప్రయాణికులు, ఇరాన్లో 10,000 మంది భారతీయుల విద్యార్థులు, వారిని తీసుకొచ్చే యత్నంలో విదేశాంగ శాఖ అంటూ వార్త కనిపిస్తుంది. అంటే మీ అందరికీ తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. సో అటు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి గగన తలాల మీద కొన్ని కండిషన్స్ పెడితే ఇక్కడ నుంచి గాలి మోటార్ అక్కడ పోలేదు, అక్కడ నుంచి గాలి మోటార్ ఇక్కడ రానటువంటి పరిస్థితి. ఇరాన్లో 10,000 మంది భారతీయులు చిక్కొని ఉంటే విదేశాంగ శాఖలతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారట. మరి ఇరాన్లో ఉన్నటువంటి మన భారతీయుల్ని తీసుకురావాలి ఎట్లయినా క్షేమంగా అని చెప్పేసి. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇక అమెరికా పెత్తనం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంది, ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇరాన్ దగ్గర అణుబాంబులు అనేటివే ఉండకూడదంట. ఏమంటున్నాడు ట్రంప్? అణువాయుధం అనేదే ఉండకూడదు ఇరాన్ దగ్గర అని చెప్పేసి డెడ్ లైన్ పెడుతున్నారు. ఎవరైతే ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటోలో పడుతున్న ఖమేనీ అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నాడో, ఈ ఖమేనీ మరి అగ్రనాయకుడిగా చెప్తా ఉన్నటువంటి ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, దయచేసి లొంగిపో, మేము చంపాలనుకుంటే పెద్ద విషయం కాదని చెప్పేసి ఇరాన్కు మరి వార్నింగ్ ఇస్తూ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ట్రంప్. G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వచ్చేసిండు. మరి ఎందుకు వచ్చిండు ఏంది అనేది తెలియదు, కానీ ఈ ఇరాను ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది. కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఇజ్రాయెల్కో ఇరాన్కో సపోర్ట్ చేసి దాన్ని ఇంకా పెంచితే మాత్రం ఆర్థికంగా ఒక విధ్వంసమే. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ల యుద్ధం ప్రభావం ఇతర దేశాల మీద పడతాయి. గతంలో మనం చూసినాం, ఉక్రెయిన్ రష్యా లాంటి కొన్ని దేశాల మధ్య యుద్ధం జరిగితే బంగారం రేట్లు పెరగడమో, లేకపోతే ఈ యొక్క నెఫ్టీ కానీ లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ల రేట్లు తగ్గుముఖం పట్టడమో పెరగడమో, ఇట్లా కొన్ని సంఘటనలు చూస్తాం. ఆర్థికంగా కొంత సంక్షోభం ఎదురైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా మరి యుద్ధాలు చేసుకుంటే అక్కడ ముడిచరుకు ఎక్కువ ఉంటుంది. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ముడిచరుకులు ఎక్కువ ఉంటాయి, అంటే పెట్రోల్ కానీ అట్లాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి. అటువంటి ముడిచరుకులు అక్కడ నుంచి వేరే దేశాలకు రాకపోతే వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నా, ఎగ్జాంపుల్గా భారత్లో గోధుమలు కానీ వడ్లు కానీ అంటే వరి కానీ గోధుమలు కానీ బాగా పండుతుంది. ఇక్కడ యుద్ధం జరిగో ఇంకోటి జరిగి ఇక్కడ రైతులంతా కూడా పంటలు పండించకపోతే మరి ఇతర దేశాలకు గోధుమలు కానీ వరి కానీ ఎగుమతి చేయలేం, అక్కడ వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. ఇట్లా ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని ఆర్థికమైనటువంటి కొన్ని వనరులు ఏవైతున్నాయో వనరులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అక్కడ యుద్ధం జరగడం వల్ల అక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురై వాళ్ళు బిక్కుమని వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతకాలి. ఇక వాళ్ళు ఏడ పని చేస్తారు? పని చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ముడిచరుకో లేకపోతే ఇతర ఆర్థికమైనటువంటి ఏమైనటువంటి లావాదేవీలు జరగాలంటే జరగవు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగా కొంత సంక్షోభం వస్తుంది, వ్యవస్థ అంతా కుప్పగూలుతుంది, వ్యవస్థ అంతా
ట్రాక్ తప్పిపోతుంది, పట్టాలు తప్పిపోతుంది. కాబట్టి సో మరి ఆ ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. అంత ట్రంప్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఏడపోయిన జర ఏలు పెట్టి కంపు లేపుతాడు. గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య కూడా శాంతి చర్చలు నేనే జరిపినా, నేనే సీజ్ ఫైర్కు ఒప్పించిన అని చెప్పుకున్నటువంటి వ్యక్తి మరి ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఏం చేస్తాడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న. ఇక చూడండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధ రంగంలో దిగనుందా? గడిచిన 24 గంటల్లో శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏం చేయబోతున్నది? ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తుందా? ఇరాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందా? ఏం చేయబోతున్నది మరి అమెరికా, ఈ ట్రంప్ అనేది ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు, ప్రాణాలని అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఇరాన్ లాంటి దేశంలో ఉన్న భారతీయుల్ని ఇప్పటికే తీసుకురావాలంటూ విశ్వ ప్రయత్నాలు. ఇక్కడ చూడండి, చిక్కుకుపోయిన వేల మంది ప్రయాణికులు, ఇరాన్లో 10,000 మంది భారతీయుల విద్యార్థులట, వారిని తీసుకొచ్చే ప్రయత్నాల్లో విదేశాంగ శాఖ ఉన్నదట. చూద్దాం ఏం జరుగుతుందో.